హలో ఈరోజు మన రెసిపీ పన్నీర్ టిక్కా. సో సింపుల్గా ఈజీగా సోది లేకుండా చేసేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ప్లేట్ పెట్టుకున్నాను. మసాలాలు అన్నీ ప్లేట్లో కలుపుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేసుకోవాలి. కాస్త ధనియాల పొడి, గరం మసాలా, నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా యూస్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా మీకు నచ్చిన బ్రాండ్ యూస్ చేయండి. ఎందుకో నాకు హోమ్మేడ్ గరం మసాలా టిక్కా చేసిన, అలాగే తందూరి చేసిన హోమ్మేడ్ గరం మసాలా కన్నా ఇలా ఎవరెస్ట్ అయినా, బాద్షా అయినా, ప్రియా వాళ్ళ గరం మసాలా సెట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మీ దగ్గర మీకు ఏది నచ్చితే ఆ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కారం కొంచెం స్పైసీగా చేసుకుందాం. ఉప్పు. ఇప్పుడు మనం చేస్తున్న పన్నీరు అరకిలో పన్నీర్ అన్నమాట. సో అరకిలో పన్నీర్కి తగ్గట్టుగా అన్నీ వేస్తున్నాం. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల శనగపిండి, అలాగే ఒక 2 స్పూన్ల ఆవాల నూనె, కొద్దిగా కసూరి మేతి, ఇవన్నీ వేసి మిక్స్ చేసేయాలి. సేమ్ మీరు ఇలాగే మష్రూమ్తో చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, ఎగ్తో కూడా చేసుకోవచ్చు, టోఫుతో చేసుకోవచ్చు, సోయా చంక్స్తో చేసుకోవచ్చు. మసాలా మటుకి ఇదే అనమాట. అబ్బా, ఇది మిక్స్ చేస్తుంటేనే గుమగుమలు ఆడిపోతుంది. నా ఫేవరెట్ అండి ఇది. ఎప్పుడైనా డైట్ చేస్తున్నాము అనుకుంటే, ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీని మీరు ఫాలో అయిపోవచ్చు. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదా తవ్వ పైన కూడా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. సింపుల్గా మసాలా మొత్తం ఇలా మిక్స్ చేసేసి ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి. మీకు మసాలా సరిపోయింది అంటే ఓకే. నేనైతే పర్ఫెక్ట్గా వేసాను. మసాలా రెడీ అయిందనమాట. ఇప్పుడు పన్నీర్కి క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను, దానికి పట్టించడం. ఇలా మసాలాని మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఒక సైడ్కి తీసేసుకోవాలి. మసాలాని తీసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకైతే టిక్కాకి ఇదే సైజులో కట్ చేస్తామన్నమాట. స్కీవర్స్కి పెట్టేస్తాం కాబట్టి మసాలాని మంచి పీసెస్కి పట్టించండి. ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్క పీస్కి చక్కగా మసాలా పట్టుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి ఆ మసాలా బేస్ అలాగా స్టిక్ అయిపోతుంది అనమాట బైండింగ్ కోసం. శనగపిండి అయినా వేసుకోవచ్చు, లేదా పుట్నాల పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఓకే. ఇలా పన్నీర్కి అంతా మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అయితే నా దగ్గర గ్రీన్ కలర్ ఒకటే ఉన్నాయి. మీరు కావాలి అంటే రెడ్, ఎల్లో, గ్రీన్ అట్లా వేసేసుకోవచ్చు. ఒక సైడు మసాలా పట్టించేసి పన్నీర్ పీసెస్ని ఇలా సైడ్ పెట్టేసామనుకోండి, మిగిలిన మసాలాలో వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు. మామూలుగా అయితే ఇందులో మష్రూమ్ కూడా వేద్దామని చూశాను, కానీ మష్రూమ్ లేదు నా దగ్గర. మీరు మష్రూమ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మసాలా ఉంది కదా, దీంట్లో ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసేద్దాం. ఈ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా భలే రుచిగా ఉంటాయి. ఈ మసాలాతో మంచిగా మిక్స్ చేసేయాలి. ఇలా మొత్తం మసాలా పట్టించిన తర్వాత ట్రే దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా స్కీవర్స్ తీసుకొని ఫస్ట్ ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఒక పన్నీర్, ఇలా పెట్టేసి గ్రిల్ మీద పెట్టేసుకోవడమే. అన్నీ ఇంతే. ఇంకా అన్నీ ఇలా పెట్టేసాను అనమాట. నేను చిన్న చిన్న స్టిక్స్కి పెట్టాను, ఎందుకంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేయచ్చు అని చెప్పేసి. చాలామంది చికెన్ టిక్కా చేసినా, ఇలా పన్నీర్ టిక్కా చేసినా వాళ్ళకి ఏంటి అంటే మసాలా ఎక్కువ కలిపేస్తారు. మసాలా ఎక్కువ పట్టదండి, అన్నీ కొంచెం 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 వేస్తే ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా ట్రేలో సెట్ చేసిన తర్వాత దీన్ని మనం ఓవెన్లో హై టెంపరేచర్లో పెట్టేసేయాలి. 220 డిగ్రీస్లో పెట్టాను. 10 to 15 మినిట్స్ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకొని ఇంకా తీసేయడమే అనమాట. సో 10 to 15 మినిట్స్ ఓవెన్లో పెట్టేసేయాలి. మీకు కొంచెం ఎక్కువ కలర్ రావాలి, కొంచెం పైన బ్లాక్ మార్క్స్ ఎక్కువ రావాలి అంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్కువ ఉంచండి. ఇంకొక 15 మినిట్స్లో అద్దిరిపోయే పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత
ఇలా పన్నీర్ టిక్కా రెడీ అవుతుంది. సింపుల్గా ఇలా తయారు చేసుకొని ఎంజాయ్ చేసేయడమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే, మీ బకెట్ లిస్ట్లో ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కనుక మీరు మమ్మల్ని అడగొచ్చు. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.